మ్యూజిక్ షాప్ మూర్తి ఈటీవీ మూవీ రివ్యూ ఈ యొక్క రివ్యూ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఇక్కడ ముందుగా మనం చూసినట్లయితే మూవీ నేమ్ వచ్చేసి మ్యూజిక్ షాప్ మూర్తి అండి. ఇది మనకైతే ఇక్కడ ఈటీవీ యాప్లో మనకు స్ట్రీమ్ అవుతుంది. దాంతోపాటు మనకైతే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ ఖచ్చితంగా చెక్ చేయొచ్చండి. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క సినిమా గురించి మన యొక్క రేటింగ్ చూసినట్లయితే 2.5 అవుట్ ఆఫ్ 5 అని చెప్పుకోవచ్చండి. ఇంకా దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే నటుడిగా అజయ్ ఘోష్ మంచి పేరుకే ఉందని చెప్పుకోవచ్చు. సీనియర్లో చూసినట్లండి సీరియల్లో చిన్న చిన్న పాత్రలతో మొదలై ఆయన ప్రస్థానం ఇప్పుడు సినిమాల్లో బిజీ అయ్యే వరకు సాగింది. ఆయన ప్రధానమైన పాత్రగా రూపొందించిన సినిమానే ఈ యొక్క మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా అని చెప్పుకోవచ్చండి. మొదటిసారిగా ఆయన టైటిల్ రోల్లో చేసిన సినిమా అని చెప్పుకోవచ్చు. జూన్ 14వ తేదీన విడుదలైంది ఈ సినిమా. ఈ రోజు నుంచి మనమైతే ఇక్కడ ఈటీవీ విన్లో కూడా ఖచ్చితంగా స్ట్రీమ్ చేసుకోవచ్చు అండి. దాంతోపాటు మూర్తి అలియాస్ అజయ్ ఘోష్ వయసు 52 ఏళ్ళండి. భార్య జయశ్రీ మన బ్రాకెట్లో వచ్చేసి ఆమ్ని గారండి. 2 ఆడపిల్లలు. చూసినట్లయితే ఇది అతని జీవితం. గుంటూరు సమీపంలోని వినుకొండలో అతను కేసెట్ షాప్ ఖచ్చితంగా నడుపుతుంటాడండి. ఒకప్పట్లో ఇప్పుడు పాటలు క్యాసెట్లోనే అవసరం లేకుండా పోవడం వలన అతని షాప్ నడవడం చాలా కష్టమైందని చెప్పుకోవచ్చు. దాంతో ఇల్లు గడవడం కష్టమవుతుంది. క్యాసెట్లు తీసేసి సెల్ ఫోన్ షాప్గా మార్చాలని జయశ్రీ గోల చేస్తూ ఉంటుంది. కానీ అందుకు అతను మనసు అంగీకరించుదని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా క్యాసెట్ల షాప్లో వచ్చేసి కొనేవాళ్ళు ఉండడం వల్ల పాటలు వింటూ ఉండడం వలన అతనికి మ్యూజిక్పై మంచి అవగాహన ఏర్పడుతుందండి. ఆ నాలెడ్జ్తోనే ఓ ఫంక్షన్లో డీజేగా వ్యవహరిస్తాడు. చూసినట్లయితే ఇక్కడ సిటీకి వెళ్తే డీజేగా లక్షల్లో సంపాదించవచ్చని అక్కడ వాళ్ళైతే ఆయనతో చెబుతారండి. దాంతో డీజే నేర్చుకోవాలని ఆయన అనుకుంటాడు. హైదరాబాద్ వెళ్ళి డీజే కావాలని కోరుకుంటాడు. అదే సమయంలో ఆయనకి ఇక్కడ అంజనా చాందిని చౌదరి అనే వారైతే పరిచయం అవుతారండి. ఆమె కూడా డీజే కావాలని పట్టుదలతో సాధన చేస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. మూర్తి ఆసక్తి మ్యూజిక్ పాటలు చూసినట్లయితే అతనికి గల ఇష్టాన్ని అర్థం చేసుకున్న అంజన ఆయనకి డీజే నేర్పడం మొదలు పెడుతుంది. ఆ క్రమంలో ఇద్దరు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండడంతో ఇటు మూర్తి ఇంట్లోనూ అటు అంజన ఇంట్లోనూ అపార్థం చేసుకుంటారు. దాంతో అంజన కనపడకుండా పోతుంది. ఆమెను మూర్తి కిడ్నాప్ చేశాడంటూ ఆమె తండ్రి రంగారావు గారికి భానుచంద్ర గారికి కేసు పెడతారండి. ఆ సంఘటన పూర్తి ఇంట్లోనే మనకైతే గొడవకైతే దారితీస్తుంది మూర్తి గారి ఇంట్లోకి. మూర్తి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేలోగా ఆ షాప్ అమ్మేసిన జయశ్రీ అతనికి ఆ డబ్బు ఇచ్చి హైదరాబాద్ వెళ్ళమంటూ బ్యాగ్ బట్టలు ఇస్తుందండి. ఆ డబ్బు తీసుకునడంతోనే మూర్తి హైదరాబాద్కి చేరుకుంటాడు. మొదటిసారిగా హైదరాబాద్ రావడం, అక్కడ తెలిసిన వారు ఎవరూ లేరు కాబట్టి ఎవరిని కలవాలో తెలియదు. అక్కడ అతనికి ఎలాంటి మనుషులు ఎలాంటి అనుభవాలు ఖచ్చితంగా ఎదురవుతాయి, ఆ తర్వాత ఆయన జీవితం అనేది ఏ మలుపులు తిరిగినాయి అనేవి ఖచ్చితంగా తెలుసుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ జీవితంలో కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. వాళ్ళు తాము ఇష్టపడిన పనిని మాత్రమే చేయాలనుకుంటారండి. మరో పనిని చేయడానికి వాళ్ళు ఖచ్చితంగా అంగీకరించరు. కాబట్టి డబ్బు కంటే వాళ్ళ అనుభూతిని, వాళ్ళ జ్ఞాపకాలను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారండి. ఆదాయం కోసం అనుభూతిని చంపుకోవడానికి వాళ్ళు ఎంత మాత్రం ఒప్పుకోరు. కాబట్టి అలాంటి వ్యక్తిగా మనకి ఈ సినిమాలో మూర్తి కనిపిస్తారని చెప్పుకోవచ్చండి. 50 ఏళ్ళు రాగానే చాలామంది నిరాశతో వెళ్ళిపోతుంటారు. కొత్తగా నేర్చుకోవడానికి ఏముంది, నేర్చుకొని చేసేది ఏముంది అనే ఒక నిరాశవాదుల నుంచి జారిపోతారండి. కానీ వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అనుకుని సాధించడానికి ఏమాత్రం అడ్డు రాదు. అదే ఆలోచన కలిగిన వ్యక్తిగా మన మూర్తిగా కనిపిస్తారు. మన కుటుంబం నుంచి వ్యతిరేకత ఎదురైనా అతను తాను అనుకున్న దిశగా ముందుకు సాగుతాడండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇలా సందేహాత్మకంగా ఈ కథ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కథలో హీరోయిన్స్ ఖచ్చితంగా ఉండరు. అందువలన లవ్ రొమాంటిక్స్ మనకైతే కనిపించవండి. కథే హీరో అని చెప్పుకోవచ్చు. అదే అన్ని పాత్రలను టచ్ చేస్తూ వెళ్తుంది. వినోదకరమైన పాళ్ళు పెద్దగా లేని సినిమా అని చెప్పుకోవచ్చు. సందేశమే ప్రధానంగా వినిపించే సినిమా అని చెప్పుకోవచ్చు అండి. అందుకు సిద్ధమై చూస్తే కథలోని ఎమోషన్స్ ఖచ్చితంగా మనకు కనెక్ట్ అయితే అవుతాము. అజయ్ ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదండి. కానీ లుక్ పరంగా ఆయన మీసాల విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా బాగుండేది. అదేవిధంగా సహజత్వానికి దగ్గరగా ఈ కథను నడిపించడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అని చెప్పుకోవచ్చండి. చూసినట్లయితే పవన్ నేపథ్య సంగీతం ఫరావలేదు. శ్రీనివాస్ ఫోటోగ్రఫీ ఓకే. కాలంతో పాటు మారాలి. ఇష్టమైన పనినే ప్రొఫెషన్గా ఎంచుకోవాలి. వయసు అయిపోవడంతో ఉద్దేశంతో ఆగిపోకుండా అనుకున్నది సాధించాలని ఒక స్ఫూర్తిని కలిగించే ఈ సినిమా ఫ్యామిలీతో ఖచ్చితంగా కలిసి చూడొచ్చు అని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా ఒక సినిమా సంబంధించిన రేటింగ్ మనకైతే 2.5 అవుట్ ఆఫ్ 5 అని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా చూసినట్లయితే ఒక మంచి ఫ్యామిలీతో కలిసి చూసి ఒక మంచి సినిమా కాబట్టి ఇది మనకి ఈటీవీ వన్లో స్ట్రీమ్ అయితే అవుతుందండి. దానిలో చూసినట్లయితే మనం నెలకు వచ్చేసి ఒక 30 రూపీస్ ఉండిద్దండి. ఆ యొక్క మెంబర్షిప్ కానీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క మూవీ మనం
దాంట్లో చూసుకునే అవకాశం ఉండిద్దండి ప్రకారంగా. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.